షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమ తండ్రి అనుదినుల్ని మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ మనల్ని మన ఆత్మలను ఆయన కాపాడుతూ ఆయన మన కాపరిగా ఉండి మనం నడిపిస్తున్నాడు కదా. ఎంతో గొప్ప ధన్యత పరమ తండ్రి మనకిచ్చాడు. ప్రతి దినం కూడా ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యం చేత ఆత్మీయంగా బలపరచబడి ఆ వాక్యాన్ని మనం నెమరువేయడం ద్వారా ఆ వాక్యాన్ని మకరందాన్ని ఆస్వాదించడం ద్వారా మనం బలపరచబడుతూ తెప్పిల్లబడుతూ సంతోషిస్తూ ఆ వాక్యంలో ఆనందిస్తూ ఈ లోకంలో మనం పనికి వెళ్ళడము లేకుంటే ఏదైనా ప్రయాణాల్లోకి వెళ్ళడం ఆ వాక్యాన్ని వింటూ ఉండడం ద్వారా ఎంతో ఆత్మీయంగా మనం బలపరచబడతాం. మనకు కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది, ఆ యెహోవా కనుదృష్టి మన మీద ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనుదిన కృపా లేఖనాల ద్వారా మనం ఆత్మీయంగా ఎంతో బలపరచబడుతున్నాం. ఈ దినం కూడా ఆత్మీయంగా మనం బలపరచబడడానికి కొరకై అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనంలో యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తును. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తును. ఆయన ఏమని మాట ఇస్తున్నాడు? నేను మిమ్మల్ని మీ సమాధి నుంచి విడిపించేదను, మిమ్మల్ని మీ సమాధి నుంచి బయటకు రప్పించేదను, ఇజ్రాయెల్ దేశంలోకి యెరూషలేముకు నేను మిమ్మల్ని తిరిగి నడిపించేదనని వాగ్దానం ఇస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చినవాడు చేయడకు శక్తివంతుడు. ఆయన మాట ఇస్తే తప్పిపోడు సుమా. మనమే మన విశ్వాసాన్ని కాపాడుకుంటే, మనం నమ్మకంగా ఆయన సన్నిధిలో కనబడితే, ఆయన సన్నిధిలో మన విశ్వాసముతో మన యాత్రను కొనసాగిస్తే, పరిశుద్ధతతో ఆ పవిత్రతతో నిందారహితులుగా మనం ఉంటే, మనం మృతి నొందిన మన స్థితి ఎంతో గొప్పదిగా ఉంటుంది. ఎందుకంటే మన ఎముకలు కనుక భద్రపరచబడితే మన సమాధులు తెరిచి సమాధుల నుంచి మన ఎముకలను ఆయన సజీవంతో లేపుతానని మాట ఇస్తున్నాడు. ఆ మాట ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు, మాట ఇచ్చి నేను నెరవేర్చుకుందునా. మాట ఇచ్చి తప్పిపోవడానికైనా నరుడు కాడు, అబద్ధమాడుకైనా నరపుత్రుడు కాడు, ఆయన మానవుడు కాడు. మనం మాట ఇచ్చి నెరవేర్చలేం. మనం మాట ఇచ్చి తప్పిపోతాం. మనం ఇద్దరు ఒక సహోదరునికి మాట ఇస్తాం, ఆ మాట మనము నెరవేర్చడానికి మనకు శక్తి లేకపోతే నెరవేర్చలేం. కానీ ఆయన శక్తి కలిగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని మనం విశ్వసిస్తే ఆ వాగ్దానం మన పక్షమున నెరవేరుస్తాడు. కాబట్టి నేను మిమ్మల్ని యెరూషలేముకు రప్పించేదను. ఆయన సర్వోన్నతమైన స్థలములో ఆ సింహాసనాసనుడై ఆయన నిత్యము ఆ సింహాసనం మీద కూర్చొని సర్వలోకాన్ని ఏలబోతున్నా ఆ దేశంలోనికి, యెరూషలేములోనికి, ఇజ్రాయెల్ దేశంలోనికి యుగయుగాలు ఆయనతో కలిసి పరిపాలన చేయడానికి ఆ 1000 ఏళ్ల పరిపాలనకి మనల్ని ఎంటర్ చేయనిస్తాడు ఆ పరమ తండ్రి. అటు విధంగా ఆయన మాట ఇస్తున్నాడు. మనతో మాట ఇచ్చి నెరవేర్చుటకు ఆయన శక్తివంతుడని మనం నమ్మితే మన పక్షం నెరవేరుస్తాడు. అందుకోసము మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మనము చక్కటి పోరాడాలి. మన పరుగును కడముట్టించాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని ఆయన ఎదుట కనపరిచినప్పుడు మనల్ని ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. అటు విధంగా పరమతని మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, యెహోవానగు నేను మాట ఇచ్చి నెరవేర్తును అన్నావు నాయన. మీరు మాట ఇచ్చి నెరవేర్చేవారు నాయన, శక్తివంతులు నాయన. అటు విధంగా మా జీవితాల్లో మీరే నెరవేర్పు అయ్యా జరుగుట ఇగో తండ్రి మా జీవితాల్లో అయ్యా అది నిశ్చయము నాయన అని మేము విశ్వసించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృపా కనికరము ఆయన తోడు మనకు నిత్యము కలుగును గాక. ఆమేన్.